బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సుడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు 7,90,00,000 రూపాయల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు 4 నిందితులను అరెస్ట్ చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సుడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ సుమారు 7,90,00,000 వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కస్టమ్స్ అధికారులు దాదాపుగా 7 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రయాణికులు రకరకాల మార్గాల ద్వారా షూలో పెట్టి ఈసారి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉదయం సమయంలో బంగారం పట్టువేత జరిగింది. కస్టమ్స్ అధికారులు వారి యొక్క తెలివితేటలను ఉపయోగించి షూలో తీసుకెళ్తున్నటువంటి బంగారాన్ని గ్రహించినటువంటి కస్టమ్స్ ఆఫీసర్ దాదాపుగా కూడా 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 15 కిలోల బంగారంతో పాటుగా 23 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. సుమారుగా 7,87,00,000 వరకు ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు అధికారులు. దాదాపు 15 కిలోల బంగారాన్ని సుడాన్ నుంచి తరలిస్తుండగా అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్లు హైదరాబాద్ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం సమయంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ద్వారా వారు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే వారి దగ్గర ఉన్నటువంటి వారి బంగారాన్ని అంతా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పట్టుకున్నటువంటి బంగారం విలువ దాదాపుగా కూడా 7,87,00,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. 4 ప్రయాణికులను అరెస్ట్ చేసినట్టుగా కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఈ బంగారానికి ఎక్కడి నుంచి తెచ్చారు అన్నటువంటి దర్యాప్తును కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నటువంటి అంశాలపై కూడా అధికారులు దాదాపుగా కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు మొత్తం కూడా బంగారం అంతా కూడా కొంత షూలు తరలించినప్పటికీ కొంత ఒంటిపై కూడా ధరించి తరలిస్తుండగా కూడా మొత్తం రెడ్ హ్యాండెడ్ గా కూడా 23 మంది ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొని మొత్తంగా 4 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు వారికి సంబంధించినటువంటి తదుపరి ఎంక్వైరీ చేస్తూ వారిపై కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ కూడా కొనసాగిస్తున్నామంటూ కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.